Excella Education Study in USA assured scholarship. Contact 9881 సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా ఛిద్రం అయిపోతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. నీ ప్రశ్నలు నీవి ఎవ్వరో బదులెవరుగా. చట్టం ఉంది, సమాజం ఉంది, కాపాడే వ్యక్తులు ఉంటారు. కానీ ఒక్కొక్క సందర్భంలో ఎవరి దగ్గరికి వెళ్ళి మన కష్టం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితే పల్లవిది. పిల్లల్ని కనంత మాత్రాన నీ బాధ్యతనం చేయాలంటే నాతో కాదు. పిల్లలు మస్తు మంది కంటారు, ఇచ్చి పెడతారు. మీ వారు ఏం చేస్తారు? అడ్వకేట్. 30 లక్షలు ఇచ్చి ఒక భర్తని కొనుక్కున్నాను. కొనుక్కొని ఇప్పుడు నేను రోడ్డు మీద పడ్డా. అంటే డైరెక్ట్ గా అన్న సందర్భాలు ఉన్నాయా? ఏంటి మగపిల్లాన్ని కనలేదు నువ్వు అని? అంటే సెకండ్ పాప తర్వాత ఇంకో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ టైంలో అబ్బాయి కావాలి, అట్లా 4 అబార్షన్స్ చేయించిండు. అత్తగారు మామగారు ఏం చేస్తారు ఇంత జరుగుతుంటే? వాళ్ళేగా ఎంకరేజ్ చేసి చేయించింది దగ్గరుండి. బట్టలు ఇప్పి కూడా కొట్టింది మా మామయ్య నన్నైతే. ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ చెప్పండి. నిజమే, చీరి సిసి ఫోటోస్లో కూడా రికార్డ్ అయ్యింది. ఆయనకేం సరదాలో నాకు అర్థం కాదు. కొడితే హస్బెండ్ కొట్టాలి. ఈ వీడియోని ఒక్కసారి జూమ్ ఇన్ చేయబోతున్నాం. చాలా క్లుప్తంగా ఉండే వీడియో ఇది. మీ ముగ్గురు ఇక్కడ ఉంటున్నారు, మీ అత్త మామలు అక్కడ షిఫ్ట్ అయిపోయారు. అయితే వీళ్ళు ముగ్గురు అక్కడ ఉండి నాకు ఫుడ్ లేకుండా ఉంచితే నేను ఇంట్లోకి వెళ్ళిపోతుంది. గల్లీ వాళ్ళు వీళ్ళు 100 రూపీస్ వాళ్ళందరూ వేసుకొని నాకు రైస్ బ్యాగ్ ఇప్పించారు. ఆడపిల్లలు పుట్టినంత మాత్రాన ఇట్లా ముట్టుకోడు మేడం పిల్లలని. అడుగుతారా వీళ్ళు? డైలీ కాల్ చేసే వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తామని. ఒక రోజు వచ్చినప్పుడు కాలు మొక్కిరు వాళ్ళ డాడీ. సొంత కన్న పిల్లల్ని ఇలాగ తని తగలేసి కట్టుకున్న భార్యని రోడ్డు మీద పడేసిన వాడెవడైనా మనిషి కాదు, వాడు పశువు. చాలా దారుణం మేడం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ అమ్మాయికి రావద్దు. ఫస్ట్ ఆయనకు చట్టం తెలుసు, చట్టంలో లొసుగులు కూడా తెలిసి ఇంతటి తప్పుకి ఆయన పాల్పడ్డాడంటే ఇంకా ఏం చెప్తాం మ్యామ్? కంచె చేను వేస్తే అంటే ఇదేనండి. రైట్. వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ అయ్యాక ఇంతవరకు చార్జ్ షీట్ చెయ్యలేదు అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు అప్లికేషన్ పెట్టచ్చండి. ఇరుగు పొరుగు వాళ్ళు ఏం అడగట్లేదు. నీకు ఎఫ్ఐఆర్ ఉందా, నీకేం అవసరం అని వచ్చి మాట్లాడుతున్నావు? ఒక్కొక్కసారి చావాలనిపిస్తుంది మేడం నాకు. అవి కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర? ఉన్నాయి మేడం. ఏంటమ్మా ఇది? బేబీ మేడం, పిండం. అందరికీ నమస్కారం. సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా ఛిద్రం అయిపోతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. చట్టం ఉంది, సమాజం ఉంది, కాపాడే వ్యక్తులు ఉంటారు. కానీ ఒక్కొక్క సందర్భంలో ఎవరి దగ్గరికి వెళ్ళి మన కష్టం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. అటువంటి పరిస్థితే పల్లవిది. పెళ్ళయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. చిన్న వయసులో పెళ్ళైన తర్వాత మొదటి బిడ్డ ఆడపిల్లని కంది కాబట్టి అక్కడి నుంచి అత్తమామలు, భర్త వీరి వైఖరి పూర్తిగా మారిపోయి అనేక రకాల వేధింపులు మొదలయ్యాయి. అండ్ ఆ తర్వాత రెండో పిల్ల మళ్ళీ ఆడపిల్ల పుట్టడంతో మగపిల్లవాడు కనలేదని చెప్పి అతను వెళ్ళి తెలియకుండా చెప్పకుండా రెండో పెళ్లి చేసేసుకుని ఈ అమ్మాయికి ఇవ్వవలసిన మౌలిక వసతులు కానీ పిల్లలకి ఇవ్వవలసిన మౌలిక వసతులు కూడా ఇవ్వకుండా ఇంట్లో నానా రకాల వేధింపులు, హింసకి గురి చేసి ఇవాళ పల్లవి తన అభం శుభం తెలియని 2 ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? తినడానికి తిండి లేదు, అలాగే పిల్లల్ని చదివించాలంటే స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. నాన్నేమో ఇంకొక ఆవిడతో వెళ్ళి కొత్త కాపురం మొదలుపెట్టాడు. ఈ పరిస్థితుల్లో అనేక వేధింపులు, అనేక బెదిరింపులు కూడా వస్తున్నాయి పల్లవికి. ఏమీ తెలియక ఈరోజు మన స్టూడియోకి వచ్చారు పల్లవి. అండ్ ఇదేరా జీవితం అని మనకు మరొకసారి చెంప చెళ్ళు అనిపించేలాగా ఇవన్నీ గుర్తు చేస్తున్నాయి. లెట్స్ టాక్ టు పల్లవి. పల్లవి నమస్కారం. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా మేడం. ఏం చేస్తారమ్మా మీరు? ఏం లేదు, ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్. ఇంట్లోనే ఉంటా. పిల్లలు కదా మేము, చిన్న పిల్లలు కదా. కాకపోతే డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటే హుషారైతావు అనేసి నన్ను స్టడీ కూడా ఆపేసేసారు. మిమ్మల్ని ఎవరు ఆపేశారు? మా మామయ్య. మీ మామయ్య. ఎప్పుడైందమ్మా పెళ్ళి? ఏ వయసులో? 19 yearsకి అయింది.
19 yearsకి పెళ్ళయింది. మా అమ్మ వాళ్ళు చూసిన పెళ్ళేనా? అరేంజ్ మ్యారేజ్. మీ వారు ఏం చేస్తారు? అడ్వకేట్. అప్పుడు కూడా అడ్వకేట్ అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు. కానీ అప్పుడు ఆయన పెళ్లి టైంలో అడ్వకేట్ కాదు. నేను మ్యారేజ్ అయినాక 1.5 year తర్వాత అడ్వకేట్ అయ్యింది. కట్నం ఇచ్చిండ్రమ్మా? 30 lakhs ఇచ్చిన. 30 లక్షలు ఇచ్చి ఒక భర్తని కొనుక్కున్నావు అంతేనా? కొనుక్కొని ఇప్పుడు నేను రోడ్డు మీద పడ్డా, నాతో పాటు పిల్లలు. కట్నం పైసలని తీసేసుకున్నారా వాళ్ళు? అన్ని. అంటే నీ పేరును వేయడం అట్లా కాదు? ఏం లేదు, జీరో. వాళ్ళు తీసుకున్నారు అన్ని వాళ్ళే. ఫస్ట్ బాగానే ఉండేవారా మీ భర్త గారు? మీ ఫస్ట్ నుంచి అంటే మేడం పెళ్ళి ఫస్ట్ పాప పుట్టారు కొంచెం పర్లేదు. సెకండ్ తర్వాత స్టార్ట్ అయింది నాకు. సెకండ్ పాప పుట్టిన తర్వాత హరాస్మెంట్, టార్చర్. అది ఈ రకంగా అంటే ఆడపిల్లలని చెప్పేసి టార్చర్ చేస్తారని అనుకోలేదు. మామూలుగా టార్చర్ ఉంటుంది కదా అనేసి అట్లా అనుకున్నా, కానీ మనసులో పెట్టుకొని టార్చర్ చేస్తారని నాకు మొన్న ఇప్పుడు తెలుస్తుంది. నాకు ఆడపిల్లలు అని ఇట్లా చేసిరని ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఏమన్నా అంటే డైరెక్ట్గా అన్న సందర్భాలు ఉన్నాయా? ఏంటి మగపిల్లాన్ని కనలేదు నువ్వు అని? ఈ పాప పుట్టినాక ఫస్ట్ అంటే సెకండ్ పాప తర్వాత ఇంకో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఆ టైంలో అబ్బాయి కావాలని నాకు చెట్ల మందులు అవి ఇవి తాగిపిచ్చిరు. అబ్బాయి పుడతాడనా? అబ్బాయి పుడతాడని అట్లా ఇట్లా చేయించిండు. అయినా కానీ అది ఫెయిల్ అయింది. అట్లా 4 abortions చేయించిండు. ఆ తర్వాత ఇప్పుడు 6 months బ్యాకే నాకు గర్భసంచి బాగా వీక్ అయింది అనేసి మేడం వాళ్ళు చెప్తే, ఎందుకు అమ్మాయి తన ప్రాణంతో ఎందుకు ఆడుకుంటున్నావు అని సీరియస్ అయితే అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించిండు. లాస్ట్ జూలైలో. మళ్ళీ వితిన్ 2-3 monthsకి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు. దొంగ పెళ్లి చేసుకున్నాడు. నేను చనిపోయినా అని చెప్పి మళ్ళీ. ఇది ఎలా అంటే ఎట్లా సాధ్యమైంది? డివోర్స్ ఇచ్చారా మీకు? డివోర్స్ లేదు, ఏం లేదు మేడం. ఇంట్లో మరి మా అత్తగారింట్లోనే ఉన్నా నేను. ఇంకా ఇప్పుడు అత్తగారింట్లోనే ఉంటాను ఇప్పుడు కూడా. అత్తగారు మామగారితో ఉంటున్నావా? అవును, మా ఇంట్లోనే ఉన్నా నేను. మరి అత్తగారు మామగారు ఏం చేస్తారు ఇంత జరుగుతుంటే? వాళ్ళేగా ఎంకరేజ్ చేసి చేయించింది దగ్గరుండి. ఆయన దొంగ పెళ్లి చేసేసుకున్నాడు. దగ్గరుండి మా హస్బెండ్కి లేదు వాస్తవానికి, కానీ దగ్గరుండి పెళ్లి చేసిందంటే మా అత్త మా మామయ్యనే మెయిన్. అయితే వాళ్ళు రీసెంట్గా ఒక 1 year బ్యాక్ మేము ఇంకో ఇల్లు కొనుక్కున్నాం. పక్కనే ఒక 2-3 kilometers దగ్గర ఇల్లు కొనుక్కున్నాం. ఆ ఇంట్లో పని జరుగుతుంది కదా, పిల్లల స్కూల్ ఇక్కడ, నువ్వు ఇక్కడనే ఉండాలి అని నన్ను ఇక్కడ పెట్టేసి వాళ్ళు 6 months నుంచి అటే ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న పోయి అక్కడ ఉన్నారు. ఈయన కూడా అక్కడనే వాళ్ళతో పాటు ఈయన మా హస్బెండ్. అట్లా గూడిపుటాని అక్కడ ఏం చేస్తారో ఏం జరుగుతుందో నాకు తెలియదు. మొత్తమే 4-5 months నుంచి ఇంటికి రావడం బానేసింది. ఇక ఎందుకు వస్తలేవు నిలదీస్తే అవసరం లేదు, వద్దు నాకు, నువ్వు నీ ఇష్టం ఉంటే ఉండు అక్కడ, లేకపోతే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఇక్కడికైతే నువ్వు ఉన్న దగ్గర నేను వస్తా అంటే అక్కడ రానియరు. చాలాసార్లు వెళ్ళినా బట్టలు ఇప్పి కూడా కొట్టింది మా మామయ్య నన్నైతే, ఎందుకు వచ్చినావు నువ్వు అని. ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ చెప్పండి? నిజం, ఏం చీరిప్పి కొట్టిండు మా మామయ్య నన్ను. వాస్తవం ఇది. సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఎక్కడుంది సీసీటీవీ కెమెరా? అది మా అత్తగారి ఇంట్లో. ఇంకో ఇల్లు కొనుక్కున్నాం కదా. నువ్వు కేసు పెట్టావా? పెట్టినా. ఏం యాక్షన్ లేదు. 498 పెట్టావా? 498 పెట్టిన. ఏం యాక్షన్ లేదు అసలు. ఏమంటే నేను జడ్జి కదా, లాయర్ కదా అనేసి వాళ్ళకి అన్ని లూప్ హోల్స్ అన్ని తెలుసు. ఇప్పుడు ఇతనికి రెండో పెళ్ళి అయిందని ఎవరు చెప్పారు? ఎవరు? నాకు అయితే 4 months నుంచి ఇంటికి రాకపోయేసరికి డౌట్ స్టార్ట్ అయింది. ఎందుకు ఇట్లా చేస్తుండు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కంటిన్యూగా. మేము ఏం తినాలి, ఏ రకంగా ఉండాలి అడగనీకి కూడా నాకు ఛాన్స్ లేకుండా చేసి. డబ్బులు లేవు, జీరో. నేను గల్లీలో వీళ్ళు రైస్ వేస్తే. మరి ఇల్లు ఎవరిది? ఇల్లు మా అత్తగారి ఇల్లే. అత్తగారి ఇల్లు. నేను పెళ్లి చేసుకుని వచ్చిన ఇంట్లోనే ఉన్నా. అక్కడే ఉన్నావు? అక్కడే ఉన్నా. అండ్ అక్కడ కూడా ఎవరైనా ఉన్నారా తోడు? ఎవరు లేరు, నేను పిల్లలమే ముగ్గురం. సో మీ ముగ్గురు ఇక్కడ ఉంటున్నారు, మీ అత్త మామలు అక్కడ షిఫ్ట్ అయిపోయారు. అది మ్యాటర్. అయితే వీళ్ళు ముగ్గురు అక్కడ ఉండి నాకు ఫుడ్ లేకుండా ఉంచితే నేను ఇంట్లోకి వెళ్ళిపోతుంది అని నన్ను బాగా టార్గెట్ చేసిరు. ఫుడ్ లేకుండా, కరెంట్ బిల్లు కట్టకుండా అవన్నీ చేయడం చేసిరు. అయితే గల్లీ వాళ్ళు వీళ్ళు 100 rupees వాళ్ళందరూ వేసుకొని నాకు రైస్ బ్యాగ్ ఇప్పించారు. బియ్యం ఇప్పిస్తే వండుకొని తిన్నా, పిల్లలకి పెట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నా. ఎంత దారుణం అమ్మా అసలు. అంటే ఎక్కడెక్కడ మొదలయ్యాయి అంటే ఇంతకుముందు చాలా అబార్షన్స్ చేయించారు మీకు అని చెప్పారు. అవును, ఆయన అబార్షన్స్ చేయించిండు. ఇవన్నీ చేయించుకుంటుంటే నేను ఎందుకు ఆయన మాట వినాల్సి వచ్చిందంటే, హస్బెండ్ బయటికి పోతే సొసైటీ బాగాలేదు, ఆడపిల్లలు ఉన్నారు, బయటికి పోతే ఏ రకంగా బతకాలి నేను అనేసి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినుకుంటూ వచ్చిన మేడం. నేను అమ్మ వాళ్ళకి కూడా పోనీయకపోతుండే పండగలకు కానీ. వాళ్ళ అమ్మ వాళ్ళతో కాంటాక్ట్ బంద్, ఎవరితో ఫోన్లో మాట్లాడదు, ఎవరింటికి పోవద్దు, ఇంట్లో ఉన్నా అంటే ఇంట్లో ఉండాలి అంతే. కొంచెమైనా మంచిగా చూసారా? చూడలేదు, ఇంట్లోనే ఉండాలి, అసలు బయటకి వెళ్ళొద్దు. ఎట్లుంటుందో ఆ రకంగా ఉన్నా 8 years నుంచి. ఆ రకంగా వండుకుంటూ వచ్చి తల ఉంచుకొని ప్రతిదాని తల ఉంచితే ఇప్పుడు నేను చెడ్డదని అయిపోయింది. వేరే టార్చర్ ఏమైనా పెట్టారా? వేరే టార్చర్ అంటే కొట్టేది. మెయిన్ మా మామయ్య కొడుతున్నాను.
మామయ్య కొడతాడా? తంతాడు, ఎక్కడ పడితే అక్కడ తంతాడు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తాడు, కొట్టడము, బట్టలు ఇప్పి కొట్టడము. ఆయనకేం సరదానో నాకు అర్థం కాదు. కొడితే హస్బెండ్ కొట్టాలి. హస్బెండ్ కూడా ఎందుకు కొట్టాలి తల్లి? ఎవరు నేర్పించారు ఇది? కోపం వచ్చి ఒక మాట అనొచ్చు, కొట్టొచ్చు, కానీ ఆయన హక్కు ఉంది, కానీ మామయ్య ఎందుకు ఉంటాడు? భర్తకు కూడా ఏం హక్కు ఉందమ్మా? కొట్టే హక్కు ఎవడిచ్చాడు తల్లి? లేదు, ప్రజెంట్ ఏదైనా కోపం మీద అంటే అనొచ్చు, మాట నచ్చకుంటే చెప్పొచ్చు, ఇది బాగాలేదు, ఇది బాగుందని. కొట్టడం ఎవరిచ్చారు హక్కు? ఇక తెలియదు మేడం. అసలు వాళ్ళ నాన్న ఎందుకు కొడుతాడో నాకు ఇప్పటికీ తెలియదు. అంత వీడియో కూడా ఉన్నాయి నా దగ్గర. వీడియోలు ఇప్పుడు ఫోన్లో ఉన్నాయా? ఉన్నాయి. చూపించగలుగుతావా? చూపించగలను. చాలా అంటే ఇది నమ్మలేకపోతున్నాం. ఎందుకు నమ్మలేకపోతున్నాం అంటే సిగ్గుచేటు సమాజానికి. మన ఎక్కడ ఉంటారు మీరు? మన నాగరిక ప్రపంచంలో జరుగుతున్న విషయం ఇది. అది కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్, సో కాల్డ్ చట్టం తెలిసిన వ్యక్తులు చట్టాన్ని కంప్లీట్గా అబ్యూజ్ చేసి, ఉల్లంఘించి మీ మీద చేయి చేసుకోవడం, చెప్పకుండా రెండో పెళ్లి చేసుకోవడం. ఇది ఇక్కడ మామయ్య. ఈ వీడియోని ఒక్కసారి జూమింగ్ చేయబోతున్నాం. చాలా క్లుప్తంగా ఉండే వీడియో ఇది. ఇందులో ముచ్చి కొడుతున్నారు. చాలా దారుణం తల్లి. మామయ్య మేడం, మా హస్బెండ్ ఆపుతున్నాడు చూడండి అక్కడ, కొట్టొద్దని. ఏంటి ఆయనకి టార్చర్? ఉండొద్దు నువ్వు ఇంట్లో. ఆయనకేంటి ఏం కావాలి? నేను ఉండొద్దు ఇంట్లో, ఫస్ట్ ముగ్గురికి ఉండొద్దు. నేను ఇంట్లో ఎట్లయితే వెళ్ళిపోతుందా అని చూస్తే 8 years నుంచి, ఇప్పుడు దాదాపు 6 years నుంచి చూస్తున్నారు ఇంట్లోకి వెళ్ళిపోవాలని. నేను వెళ్ళట్లేదు. బలవంతంగా 6 years నుంచి ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? పాప పుట్టింది, 2 పాపలు అని. ఫస్ట్ పాప పుట్టింది. పుట్టిన ఎన్ని రోజులకు రెండో పాప పుట్టింది? 1.5 year. 1.5 yearకి రెండో పాప. అప్పుడైనా కొడుకు పుడతాడని వాళ్ళు అనుకున్నారు. ఆ పాపను కూడా వద్దన్నారు. ఆ పాప కూడా టాబ్లెట్ వేసుకోమంటే నేను బలవంతంగా ఉంచుకున్నా. ఆ తర్వాత ఎన్ని అబార్షన్లు చేశారు? ఎందుకు చేశారు? 4 abortions. ఎందుకు? అబ్బాయి కావాలని. అంటే అబార్షన్ పుట్టకుండా ఎట్లా తెలుస్తుంది? అది వాళ్ళకి తెలియాలి మేడం. ఇప్పుడు కూడా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా అబ్బాయి కావాలని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని 3 months అవుతుంది, 3-4 months అవుతుంది. ఇప్పుడు మా ఆయన ఇప్పుడు ప్రజెంట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇద్దరు కలిసి చెట్ల మందులు తాగుతున్నారట. అబ్బాయే ఉట్టడానికి చెట్ల మందులు తాగుతున్నారు, పత్యాలు కూడా చేస్తున్నారు వాళ్ళు. అది వాళ్ళు పత్యాలు చేసుకునేండి, చావనివ్వండి, అది వేరే సంగతి. కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకొచ్చి మీ ఇంట్లో వాళ్ళ నుంచి మిమ్మల్ని దూరం చేసి, మిమ్మల్ని టార్చర్ పెట్టి 30 లక్షలు కట్నం బొక్కేసి, ఇప్పుడు ఇంకా ఆడపిల్లలు పుట్టారని చెప్పి అది దాని కారణం మీరే అని చెప్పి అబార్షన్లు చేయించి ఇంత హింస పడుతూ ఎందుకున్నారు తల్లి మీరు? ఇంటే మేము పెళ్లి చేసుకున్నా కదా, హస్బెండ్ పిల్లలు ఉన్నారు, బయటికి పోతే ఏ రకంగా బతకాలి, నేను ఏ రకంగా ఉండాలి, బయట పోతే సొసైటీ బాగాలేదు, నాలుగు వేలెట్టి చూపిస్తారేమో, నన్ను చూపిస్తారేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ అని, నా వల్ల పిల్లలకు చెడ్డ పేరు వస్తుందేమో, ఉన్నన్ని రోజులు హస్బెండ్తో ఉండి పిల్లల ఫ్యూచర్ బాగుంటుందేమో అని అట్లా అనుకున్నా. కానీ ఆ అమ్మాయికి తెలుసా అమ్మా ఆయన రెండో భార్యకి ఆయనకు పెళ్ళయి రెండో పెళ్లి చేసుకున్నాడు? లేదు మేడం, నేను చనిపోయినా అని చెప్పేసి అన్నారట. నేను చనిపోయినా, నా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు హాస్టల్లో ఉంటారు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నట. ఆ పిల్లకి ఈయనతోటి 3rd marriage అట. ఆ పిల్లకి 3rd marriage. మళ్ళీ ఆ పిల్లకి 2nd husband తో డైవర్స్ ఈయననే దగ్గర నుండి ఇప్పించిండట. సో ఏదో నడుస్తుంది అప్పుడైతే కదా, ఏదో జరుగుతుంది. కానీ అన్ని ఇప్పుడు తెలుస్తున్నాయి అన్ని మ్యాటర్. కానీ ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళంతా ఒకటై నన్ను సైడ్ తప్పించి నన్ను లేపేయాలని చూస్తున్నారు, నన్ను అటెంప్ట్ టు మర్డర్ చేయాలని ట్రై చేస్తున్నారు. మధ్యలో ఉన్న మీకు ధమ్కీలు ఎట్లా? వాళ్ళ ఇంటి మీదకి వచ్చిర్రు midnight. ఆ రోజు సిద్దిపేటలో రెడ్ హ్యాండెడ్ దొరికిరు ఒక 10 days బ్యాక్. దొరికినప్పుడు అదే రోజు మేము అక్కడ గొడవ జరిగి ఇంటికి వచ్చిన, నేను తమ్ముడు నేను పిల్లలు ఇంటికి వచ్చినాం ఇక్కడ సిటీకి. వచ్చిన midnight 2 o'clockకి ఆ పిల్ల వాళ్ళ అన్న ఉంటాడు కదా, ఆయనే మా అత్త, మా మామ, మా ఆయన, ఇంకా 2 vehicles, మొత్తం ఒక 3 vehiclesలలో వచ్చిర్రు. వచ్చి కాలింగ్ బెల్స్ కొట్టడము, రాళ్ళు వేయడము. అంటే నేను ఎవరు అనగానే గల్లీలో అందరు ఫోన్ చేసిన, ఇట్లా వచ్చిర్రు వాళ్ళు, ఎవరు వచ్చారు గల్లీలో ఫోన్ చేస్తే వాళ్ళు లేచేలోపే మళ్ళీ అందరూ పారిపోయారు. అట్లా ఒక్కదాని ఎట్లా ఉంటావమ్మా? ఉంటున్నా మేడం, ఏం చేయాలి ఇప్పుడు? అక్కడి నుంచి వదిలిపోవాలి, లేదు పోతే నీ హక్కు కోల్పోతావు. అది అందుకనే నేను 4 months నుంచి ఇంట్లోకి వెళ్ళి, వాళ్ళు కోరుకుంటుంది కూడా అదే కదా, నువ్వు అక్కడి నుంచి ఇడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకనే వెళ్ళలేదు. పోలీసులు ఆశ్రయించావా? చేసిన మేడం. అప్పుడు 4 months బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంటికి వస్తలేడు మా హస్బెండ్, పిల్లలు నన్ను చూసుకుంటలేడని సరూనగర్ పిఎస్లో, ఉమెన్స్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు ఏం పిలిపించారట. వాళ్ళని పిలిపించి నా మీద ఏదో చెప్పిరట. వాళ్ళు అట్లనే లైట్ తీసుకున్నాను. ఏం చెప్పారట? ఏం చెప్పారో తెలియదు. వచ్చిరు మీ వాళ్ళు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు అనేసి మేడం వాళ్ళు అన్నారు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు నాకు కాంటాక్ట్ నాకు కూడా ఫోన్ చేయాలి కదా మేడం. పోలీస్ డిపార్ట్మెంట్లో తల్లి ఒకటి చెప్తాను, నాకు తెలిసి
చాలామంది లేడీ ఆఫీసర్స్ ఉండి కూడా చాలామంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకొని వాళ్ళు ఉన్నారు. అవును, ఇదైతే వాస్తవం. వాళ్ళు ఏం పైసలు తింటుండ్రా లేకపోతే ఏం చేస్తుండ్రో అర్థం కాదు. తెలియదు. చాలా నాకు తెలిసి ఇంకో 2-3 కేసులు ఉన్నాయి ఇట్లనే. ఎప్పుడైనా పై ఆఫీసర్స్కి వెళ్ళి కలవాలని చూసారా? డీసీపీని కలిసిన నేను. కలిసి ఏమన్నారు? నా ముందే మేడం వాళ్ళకి కాల్ చేసిండు, సీఏ మేడం కాల్ చేసి చూడండి ఆ పిల్ల ఇట్లా బాధపడుతుంది అని చెప్తే సరే సార్ చూస్తాను అనేసి అన్నది. కానీ ఇంతవరకు ఇంత జరుగుతున్నా కూడా కనీసం వాళ్ళ పిలిపించింది లేదు, మాట్లాడింది లేదు, కనీసం ఒక కౌన్సిలింగ్ లాగా కూడా లేదు ఇంతవరకు. ఎందుకు మరి ఆ పిఎస్ వాళ్ళు ఉండేందుకు? ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కొంచెమని యాక్షన్ తీసుకోవాలి కదా మేడం. అవును. మరి అక్కడ అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కలిసి ఉన్నప్పుడు మీ రొటీన్ ఎట్లుండేది? పొద్దున్న ఎన్ని గంటలకు లేవడం, ఏం పనులు ఉండేవి ఇంట్లో? ఇంట్లోనా మార్నింగ్ టైంలో 6 o'clock లేచి ఇంట్లో వంట చేయడం, అది చేయడం. వీళ్ళు 9-10 గంటల కోర్టుకి వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత మళ్ళీ 3 వాళ్ళకి కోర్టులో కేసు అయిపోగానే ఏ టైం అంటే ఆ టైం వచ్చేసేవాళ్ళు. రొటీన్ కొన్ని రోజులు మంచిగానే జరిగింది. అది కూడా ఏదో ఉండి లేనట్టు మళ్ళీ మీటికి సంవత్సరం చేసిన వాళ్ళతో నేను బలవంతంగా ఇక జరుగుతూ ఉంటే. కానీ ఇంత దారుణానికి దిగజారుతాడని నేను అనుకోలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసం చేసి. ఏ రోజైనా అడిగినావమ్మా మీ ఆయన్ని ఎందుకు ఇట్లా చేశారు మీరు? చట్టం తెలిసి ఒక బాధ్యత గల లాయర్గా ఉండి. వాళ్ళు లాయర్ అంటారు కానీ చాలా మంది ఇంటికి వచ్చి దుమ్ము పోసిపోయిన ఉన్నారు. చాలా మంది క్లయింట్స్ ఏడ్చుకుంటూ పోయిన వాళ్ళే ఉన్నారు. ఒక్కరు వచ్చి కూడా మాకు న్యాయం జరిగింది మీ హస్బెండ్ ద్వారా అని అన్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఉన్నాం వాళ్ళ క్లయింట్స్ అగేన్స్ట్ నాకు సపోర్ట్ చేస్తామని ముందుకు వస్తున్నారు. ఇట్లా చాలా మంది మోసం చేసిండు మేడం. ఆయన చాలా మందిని మోసం చేసిండు, చాలా మంది చేసిండు. ఎప్పుడైనా తల్లి ఇది ఏ టైంలోనైనా ఇప్పుడు పండగలు పిల్లల్ని చేరదీసి దగ్గర తీసుకోవడం లేదు మేడం అస్సలు. బట్టలు పిల్లని కూడా ఏ పిల్లలు ఎందుకంటే మొదటి పిల్లని సరే ఒక ఆడపిల్ల పుట్టిందని అనుకుంటారు కదా, 2వ ఆడపిల్ల పుడితే కోపం వచ్చిందన్నారు. బట్ మొదటి ఆడపిల్ల పుట్టినప్పుడు ఆమెను దగ్గర తీసుకోవడము, తండ్రిగా తన బాధ్యత చూసుకోవడము, స్కూల్లో వేయడం ఏమైనా చేశాడా? ఏది లేదు మేడం. బలవంతం ఏదో అసలు ఆడపిల్లలు అంటేనే ఎందుకు మన నచ్చదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన కూడా ఒక అమ్మాయికే పుట్టిండు కదా. ఇప్పుడు నన్ను కూడా పెళ్లి చేసుకున్నట్టే నేను కూడా ఒక ఆడదాన్నే కదా. ఇప్పుడు నీకు ఇంకో అబ్బాయి కావాలంటే నీకు అమ్మాయి కావాల్సిందే కదా. ఆడపిల్లలు పుట్టినంత మాత్రాన ఇట్లా ముట్టుకోడు మేడం పిల్లలని. ముట్టుకోడు, కొంచెం బట్టలు తేడు. ఫస్ట్ బర్త్డే అంటాడు, సెకండ్ ఏ బర్త్డే చేయలే వాళ్ళకి ఇంతవరకు. బర్త్డేస్ లేవు. కొంచెం ఫస్ట్ బర్త్డే రోజు కూడా ఒక డ్రెస్ చేయలేదు పిల్లలకి. మీ అత్తగారు మామగారు కూడా తేలేదు. వాళ్ళని కాదని అసలు ఇంట్లో బయటకు కూడా దాటాడు. ఒక ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు ఆయనకి. అత్తమ్మ కూడా ఏమనలేదమ్మా మంచిగా ఎప్పుడు? మెయిన్ ఆమెనే కదా మేడం. మామనా మెయిన్ అంటే మెయిన్ లీడింగ్ మా అత్తమ్మనే. ఏమంటుంది ఆమె? మీతో ఎట్లుండేది? ఎప్పుడు సరిగా ఉండకపోయేది. ఏదో పైకి నటించుకుంటూ అట్లనే. నాకు నటన బాగుంటుంది. బయటకు ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది ఆమెకి. నా ముందు ఒకలాగా మాట్లాడుతుంది, వెనకాల కొడుకు 10 చెప్తుంది. తల్లి మామూలుగా చిన్నపిల్లల్ని మామూలుగా చూపించకూడదు ప్రపంచానికి, ఎందుకంటే అభోచూమ తెలియని వాళ్ళు. కానీ మీ ఆడపిల్లల్ని చూడాలని ఉంది. వాళ్ళ ముఖాలు మేము ప్రపంచానికి చూపించాం, మాకు చూడడానికి. చూడొచ్చా? చూడొచ్చు, పర్లేదు మేడం. ఒకసారి పిలిపిద్దామా? ఈ బంగారు తల్లులమ్మా. అవును మేడం. ఇద్దరు పేర్లు ఏంటమ్మా? ఈమె పేరు అన్షిత, జస్మిత, అన్షిత. నా దగ్గరికి ఎవరు వస్తారు ఫస్ట్? పిలుస్తుంది. కూర్చో. స్కూల్కి వెళ్తున్నావా? వెళ్తలే. స్కూల్లో ఏదమ్మా? లేదా స్కూల్ ఫీజు లేవు మేము. స్కూల్ బంద్ చేయించిన 4 months నుంచి. స్కూల్ ఫీజులకు పైసలు లేవు. నా బంగారు తల్లి అసలు కడుపు తరుక్కుపోతుందమ్మా, గుండె తరుక్కుపోతుంది. అసలు అభం శుభం తెలియకుండా ఒక మంచి అమ్మా నాన్న దొరుకుతారని చెప్పి ప్రపంచంలోకి వచ్చారు వీళ్ళు. అమ్మేమో నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావు, చేయాల్సిందంతా చేస్తున్నావు. తండ్రిలాగా తన్ని తగలేసి ఎంత ఈ ఆడపిల్లలు ఉసురు తగలకుండా ఉంటుందా తల్లి చెప్పు? కంపల్సరీ మేడం. ఆడపిల్లని కించపరిచిన వాళ్ళు కానీ ఆడపిల్లనికి కష్టం కలిగించిన వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారి ఉసురు తగులుతుంది. కంపల్సరీ చెప్తున్నానమ్మా బంగారు తల్లి. అడుగుతారా వీళ్ళు? అడుగుతారు మేడం. డాడీ అని డైలీ కాల్ చేసేవాళ్ళు, డాడీ ఎప్పుడు వస్తావని. ఒక రోజు వచ్చినప్పుడు కాలు మొక్కిరు వాళ్ళు డాడీ మమ్మల్ని వదిలేయకు, ఇటు పోకి, మాతోనే ఉండు అని. అంతా కూడా నాకు ఏమనిపించిందో మరి ఆయనకే తెలియాలి. గుండె లేదు అసలు. గుండె ఉన్న మనిషి ఎవరైనా ఈ పిల్లల్ని వదులుకుంటారా తల్లి? చిట్టి తల్లి స్కూల్కి వెళ్ళాలి నీకు? వెళ్తావా? రోజు ఏడుస్తుంది, స్కూల్కి వెళ్తా అని. ప్రతిరోజు స్కూల్కి వెళ్తా అంటుంది. కానీ ఈ ఆడు ప్రపంచంలో ఇంకా వీళ్ళు బతికి అడుగడుగునా కష్టాలే. తల్లి మీరు వెళ్ళి ఆడుకోండి అమ్మా, ఆడుకోండి అన్న. జస్మిత నువ్వు అన్షిత వెళ్ళి ఆడుకో.
ఈ పాడు ప్రపంచంలో తల్లి ఏమని చెప్తావు? ఏమని చెప్పి వాళ్ళకి జరిగింది వాళ్ళకి అర్థమవుతుంది అసలు? తెలుసు మేడం, అన్ని అర్థమవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ ఎంత స్పీడ్ ఉంది మేడం. అడుగుతారా? ఏమంటారు వాళ్ళు? చెప్తారు. వాళ్ళకి అబ్బాయిల బట్టలేసి తీసుకొచ్చినావు తల్లి, అట్లుంది పరిస్థితి మంది. బట్టలు కూడా లేవు మేడం వేద్దామంటే. ఇప్పుడు అది పొద్దు నుంచి వెతకంగా అవి దొరికినాయి. అసలు బట్టలు లేవు, ఏం లేవు. మొన్న రీసెంట్గా 4 months నుంచి ఇంటికి రావట్లేదని పిల్లలకు ఫుల్ ఫీవర్ వచ్చింది. అయితే వాళ్ళు ఉండే దగ్గరికి వెళ్ళిన, డోర్ లాక్ ఉంది. ఇట్లా కాదని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది అని నేను అమ్మ వాళ్ళ ఇంటికి 2 days వెళ్ళిన. అమ్మ ఉండి ఇంటికి రా, నేను చూపిస్తా హాస్పిటల్ అంటే నేను పిల్లలు తీసుకుని వెళ్ళిన. నెక్స్ట్ డేనే నేను పోయింది, ఎవరు చెప్పిరో తెలియదు కానీ ఉన్న డోర్ లాక్లు అన్నీ బలగొట్టేసారు, తాళాలన్నీ బలగొట్టి. ఇంట్లో కెమెరాస్ ఉండే, కెమెరా సెట్టింగ్ అదంతా ఎత్తుకెళ్ళిండు, టీవీ ఎత్తుకెళ్ళిండు. ఇంట్లో రేషన్ నేను వాళ్ళ మీద నడుకోవచ్చు, నేను ఇంట్లో పెట్టుకుంటే అవి కూడా ఎత్తుకెళ్ళిండు మేడం. సిగ్గులేదమ్మా పిల్లలు ఎందుకంటే చెప్పలేం. అంటే ఆడపిల్లల్ని, సొంత కన్న పిల్లల్ని ఇలాగ తని తగలేసి కట్టుకున్న భార్యని రోడ్డు మీద పడేసిన వాడెవడైనా మనిషి కాదు, వాడు పశువు. అంతే మేడం. కొంచెం నేను మళ్ళీ నెక్స్ట్ డేనే వచ్చేసరికి ఇంత తాళాలు వేసుకున్నారు, మళ్ళీ రావద్దని. నేను ఏం చేసిన, నేను బగలగొట్టి మళ్ళీ నా ఇంట్లోకి వెళ్ళిన. ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏం లేవు, ఒక గ్యాస్, ఒక 2 బాసన్లు ఉన్నాయి అంతే, 2 plates అన్నీ ఎత్తుకెళ్ళిండు. అంటే ఎటు పెట్టి ఇంట్లోకి వెళ్ళి పోవాలనే చూసిండు కానీ ఉండాలి, పిల్లలు ఉన్నారనే ఆలోచన లేదు. అప్పటికే పెళ్లి చేసుకొని 3 months అవుతుంది ఆయన. ఎప్పుడు వెళ్తుందా అని చూసిండు. ఆ ఆడపిల్లకి ఆవిడ కూడా ఒక స్త్రీ కదా, ఇంకో స్త్రీకి ఇలా అన్యాయం జరుగుతుందని కూడా తనకు అర్థం కావట్లేదా? ఏమో మేడం, అలా ఆమె ఎలాంటిదో మరి, ఆమె ఎలాంటిది, ఈయన ఎలాంటిదో అంటే ఆమె కూడా అలాంటిదే కదా. మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఉంటేనేమో తప్పు అయిపోయింది. ఇప్పుడు ఆమె 3rd marriage అట మేడం. మరి నేనేం పాపం చేసిన ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ఉంటే అంటే బయట తిరగాల పిల్లల్ని వేసుకొని, పిల్లల్ని వాళ్ళ మీద చేయి చాపి ఇంత ఏమంటారు వాళ్ళ మీద కూరగాయలు ఇస్తే పిల్లలకు ఫుడ్ పెట్టుకుంటూ వస్తున్నాయి నేను ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఏం చేయాలి మేడం? పిల్లల్ని ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళది, ఎంత ఫ్యూచర్ ఉంది, ఆ ఫ్యూచర్ అంతా నేను ఎట్లా చూసుకోవాలి? ఇన్ని అబార్షన్స్ చేయించిండు. నా హెల్త్ కూడా బాగాలేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 months నుంచి నాకు 1 month 2 monthsకి కడుపు నొప్పి లేచింది అంటే తట్టుకోలేను ఆ నొప్పి. నేను అంత పెయిన్ వస్తుంది నాకు, నా హెల్త్ ఖరాబ్ అయింది. ఇప్పుడు పిల్లలు రోడ్డు మీద పడ్డారు, వాళ్ళేమో మంచి అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా దారుణం తల్లి, చాలా దారుణం మేడం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ అమ్మాయికి రావద్దు. ఫస్ట్ నాకు తెలిసి అయితే ఏ అమ్మాయికి రావద్దు. ఎవరితోనైనా ఫ్రెండ్స్తో కానీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు కానీ నా విషయం అయితే నేను ఎవరు షేర్ చేసుకోలేదు. బట్ ఇరుగు పొరుగు వాళ్ళు ఏం అడగట్లేదు తల్లి? తెలుసు, అందరికి తెలుసు ఏం జరిగిందని. అంతా తెలుసు. మీ మామ కొడతాడు ఇవన్నీ తెలుసా? తెలుసు మేడం. ఒక్కడు కూడా వచ్చి చెప్పి ఆదుకోలేదా? ఏమంటే ఎవరు అడిగినా వాళ్ళ మీకు కేసులు పెడతాడు, లేకపోతే నీకు ఎఫ్ఐఆర్ ఉందా, నీకేం అవసరం అని వచ్చి మాట్లాడుతున్నావు అనేసి అంటాడు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నది మేడం. నాకు ఏం అర్థమవుతలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి చావాలనిపిస్తుంది మేడం. నాకు పిల్లలతో సహా చావాలనిపిస్తుంది. చస్తే ఏం లాభం, తప్పు చేసినా చచ్చినవేమో అని ఒక రిమార్క్ వస్తుందని బలవంతంగా బతకాల్సి వస్తుంది. లేదు అలా ఇప్పుడు ఆలోచన వచ్చి రావడం సహజం. అంటే నువ్వున్న పరిస్థితికి, నువ్వు పడుతున్న కష్టానికి. కానీ ఆడపిల్లలు వాళ్ళని తీర్చిదిద్ది లైఫ్లో పైకి తీసుకురావాలమ్మా. ఎట్లా నీకు ప్రకృతి సహకరిస్తుంది, మనుషులు, సమాజం కూడా. చెప్తున్నాను, చెడ్డ వ్యక్తులు ఎట్లయితే ఉన్నారో మంచి వ్యక్తులు చాలామంది ఉన్నారు సమాజంలో. ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారు, రావాలి మేడం. వస్తేనే నా పిల్లలకి, నా ఫ్యూచర్, వాళ్ళ ఫ్యూచర్ ఆలోచిస్తున్నాను. అది జరగాల్సిన జరుగుతుంది ఎట్లాగో. కానీ ఇప్పుడు నీకు జరిగిన అన్యాయం ఇప్పుడు ఎంతమందికి జరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు నీకు ధైర్యం ఉంది కాబట్టి నువ్వు వాళ్ళ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు. ధైర్యం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు మేడం. అందులో నేను కూడా ఒక్కదాన్ని. ఇదేంటి పేపర్ ఇది మేడం? ఇగో నేనేం పాపం చేసినా నా మీద ఇన్ని కేసులు పెట్టింది మేడం. నీ మీద కేసులు పెట్టా? నా మీద ఇన్ని కేసులు పెట్టాను. నేనేం చేసిన అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకపోవడం తప్పు. ఉల్టా నా మీద ఎన్ని సెక్షన్స్ మీద కేసు పెట్టిండు. సిద్దిపేటలో కూడా నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందట మేడం. పల్లవి, ఇందులో ఏం తప్పులు చేసినట్టు చెప్పారు? ఇంటి మీదకి వచ్చినట్టు, దౌర్జన్యంగా కొట్టినట్టు, వాళ్ళని అటెంప్ట్ మర్డర్ కింద. నేనట నేనేం చేసినో నాకే తెలీదు. 2 months బ్యాక్ మేము ఇంట్లోకి వెళ్తలేదని midnight టైంలో ఒక 15 మంది తీసుకొచ్చిన రౌడీగాలని. ఒక్కదాన్ని ఉన్నా. ఇంట్లోకి వెళ్తావా, ఒక పెట్రోల్ తెచ్చినాను. నన్ను అడుగుతాడు ఒకడు, అగ్గిపేట తీసుకురాపో అని. ఎందుకు అని అడిగిన. పెట్రోల్ తెచ్చిన, నేను చంపేస్తా, నువ్వు ఉండవు దీంట్లో అనేసి అందరు ఎంతమంది వస్తే అంతమంది కాలు మొక్కిన మేడం. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నేను బతకాలి వాళ్ళ కోసమైనా అని వాళ్ళందరు కాలు మొక్కితే వెళ్ళిరా రోజు. వాళ్ళ కోసమైనా నేను బతకాలి. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే ఎక్కడ పోయి ఉండాలి, నేను ఎవరు ఉంచుకుంటారు నన్ను
అని కాలు మొక్కితే వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ దగ్గర ఉండి తీసుకొచ్చిన మా ఆయన మా మామయ్య. కానీ ఇంత జరుగుతుంటే ఎందుకు ఒక్క సమాజంలో ఒక్కళ్ళు వచ్చి ఎందుకు ఏమి చేయలేకపోతుంటారు? అదే అదే పాయింట్ ఇక్కడ. అయితే గల్లీలో అందరు అడిగిర్రు ఈ టైంలో ఎందుకు వస్తారు, అమ్మాయి ఒకటి ఉంది ఎందుకు తీసుకొచ్చినా గట్టిగా వాళ్ళు వీళ్ళు అంటేనే వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. లేకపోతే ఆ రోజు నా పని అవుతుండే ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు నేను చనిపోతుండే గల్లీ వాళ్ళు అడగపోతే. ఇప్పుడు భయం అవుతుందా ఏమన్నా మళ్ళీ నీకు? నాకు ఎట్లుంటావు మరి? థ్రెడ్ ఉంది అని ఇప్పుడు నా కోసం వీళ్ళందరూ నాకు కావాలే ఉంటున్నారు. మీ దగ్గర ఎవరెవరు ఉంటున్నారు? అమ్మ, తమ్ముడు, అమ్మమ్మ మీతో వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఉండబట్టి 15 days ఎక్కువ అవుతుంది. ఆ తమ్ముడైతే 1 month అవుతుంది అతను ఉండబట్టి. వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ రావడానికి కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేం మేము. నమ్మక నేను అంటే మీరని కాదు కానీ నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎవరెవరో ఫోన్ చేసి నిన్న 2 days బ్యాక్ సోమాజి కూడా రా అంటారు. నేను ఒక్కదానే రావాలన్నట. ఎందుకు రావాలి అంటే పని ఉంది, నేను ఒక అడ్వకేట్ని, నీకు ఒక హెల్ప్ చేస్తా, అట్లా ఇట్లా అని ఎవరెవరితో రాంగ్ కాల్స్ చేపిస్తున్నాను మేడం. అందుకే ఇప్పుడు వీళ్ళందరూ పట్టుకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు నీ విషయం ఎక్కడైనా మీడియాలో వచ్చిందా ఇదివరకు? ఏంటి మేడం? నీకు జరిగిన అన్యాయం వస్తుంది మేడం. వాళ్ళు ఏమంటే ఇట్లనే ఏమంటే ఆడపిల్లలు వారసుడు కోసం అనేసి అదొక్కటే వేస్తున్నారు కానీ ఇదంతా జరుగుతున్న విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇంత టార్చర్ జరుగుతుంది, మరి ఎట్లా పరిష్కరించుకుందాం అనుకుంటున్నావు? ఏంటి పరిష్కారం చెప్పు. నాకు ఏమో మేడం, నేను ఏంటి నీకు న్యాయం జరగాలంటే ఏం జరగాలి చెప్పు తల్లి. నాకే అర్థం కావట్లేదు మేడం, ఏ రకంగా పోతే సొల్యూషన్ వస్తుంది, ఏ రకంగా న్యాయం. నీ భర్త కావాలా ఫస్ట్? కావాలి మేడం అనుకుంటున్నా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. కానీ ఇట్లా నిన్ను ఇబ్బంది పెట్టిన త్రాష్టుడు మళ్ళా వచ్చి చేయడం ఏంటి గ్యారంటీ? ఇబ్బందులు మళ్ళీ చేయడం ఏంటి గ్యారంటీ? ఆయన మారి రావాలి. వస్తే ఆయన మారాడనే తార్కాణం మనకి ఎట్లా నమ్మకం కలుగుతుంది? ఇప్పుడు ఆల్రెడీ నీ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టిన దొంగ కేసులు పెట్టి నీ మీద మనుషుల్ని ఉసుగొల్పి పంపించిన ఒక వ్యక్తి, నిన్ను మీ మామ కొడుతూ ఉంటే నీకు ప్రొటెక్షన్ ఇవ్వని ఒక వ్యక్తి, కేవలం పిల్లల తండ్రిగా నీకు భర్తగా ఒక ఆకార పోస్ట్ ఉన్నాడని ఆయన ఉంటే రేపటి రోజు నువ్వు ఎట్లా నిద్రపోతావు చెప్పు అక్కడ ఇంట్లో? కరెక్టే కానీ మేడం బయట ఏం తెలుసు? ఇప్పుడు రేపు వచ్చాడు అనుకో, గబుకుని నిద్రలో ఏదో అయిందనుకో, ఏం తెలుసు? ఇది కూడా 100% ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటావు నువ్వు? ఆడపిల్లల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తావు చెప్పు? మరి ఏ రకంగా అసలు ఏం చేయాలో నీకు చట్టపరమైన న్యాయం జరగాలి ఫస్ట్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టపరంగా శిక్షలు పడాల్సిన వాళ్ళకి శిక్షలు పడాలి. చట్టపరంగా ఒకవేళ లేకపోతే నీకు నిజంగా నిన్ను వదిలించుకుందాం నువ్వు వద్దని అనుకుంటే కూడా ఆడపిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, నీకు మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఆర్థికంగా మీకు మీ బాగోగులు చూడాల్సిన బాధ్యత అయింది. తండ్రి ఆయన కదా, మరి ఆడపిల్లలకి ఇవ్వాలి కదా. ఆయన సంపాదిస్తున్నట్టు కదా, ఖాళీ చేతులు బాగున్నాయి కదా. బాగానే ఉన్నాడు, ఆయనకేంది బాగానే ఉన్నాడు. అడ్వకేటే కదా, మేము పైసలు ఉండకుండా ఉంటాడా? ఇప్పుడు వీళ్ళకి ఎవరెవరికో ఫోన్ చేసి 20 lakhs ఇస్తా, 30 lakhs ఇస్తా, దాన్ని లేపేయాలి. నన్ను లేపేస్తే ఏం లాభం మేడం ఆయనకి? నేను సరే నా ప్రాణాన్ని నేను పోతా, మరి పిల్లల ఫ్యూచర్ ఏంది? వాళ్ళ ఫ్యూచర్ ఏంది? అసలు ఎందుకు చంపాలనుకుంటున్నావు నన్ను? మీ వారి పేరేంటి? అమరేందర్ మేడం. అమరేందర్. మెయిన్ పార్ట్ అంటే మా మామయ్య మా అత్తనే మేడం. మెయిన్ వాళ్ళ దగ్గర ఉండి అంటే ఈయన మంచిగా ఉంటాడని నమ్మకమా ఉంది మేడం నాకు. వాళ్ళు లేకుండా ఉంటాడు, వాళ్ళు లేకుంటే కంపల్సరీ ఉంటాడు, కానీ వాళ్ళు దగ్గరుండి చెడగొడుతుంది మేడం ఆయనని. ఆయనకి ఇంకా తమ్ముళ్ళు అక్కలు ఉన్నారు? ఎవ్వరు లేరు. ఆయన ఒక్కడే కొడుకు, అక్క చెల్లెలు ఎవ్వరు లేరు, ఒక్కడేసరికి ఇంటికి వారసుడు లేడు. ఇంత ఆస్తున్నది మనకి, వారసుడు లేడు రా అని దగ్గరుండి నేర్పించి పెళ్లి చేసిరు మేడం. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాను అడిగితే ఆగు చెప్తా అంటాడు. ఎందుకు చేసుకున్న కారణం అంటే చెప్పాడు. కారణం రీజన్ ఉంటుంది కదా, మేము పెళ్ళికి ఉట్టినైతే ఎవరు చేసుకోరు కదా. ఏమంటే ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నాడు, నువ్వు మంచిదాన్ని కాదని. ఎందుకు మంచిదాన్ని కాదంటే? నాకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని. ఇప్పుడు కొత్తగా ఇన్ని ఇయర్స్ నుంచి లేదు, ఇప్పుడు కొత్తగా పెడుతున్నాడు. ఎవరైనా వారసుడు కోసం పెళ్లి చేసుకున్నాను ఒప్పుకుంటలేడు. నీకు ఎఫ్ఐఆర్ ఉంది నేను చేసుకున్నాను, ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు నీకు అఫైర్ ఉంటే ఆయన పెళ్లి చేసుకున్నా, నీకు అఫైర్ ఉంటే ఆయన పెళ్లి చేసుకోవడానికి చట్టం హక్కు ఇవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అఫైర్ ఉందని ఆయన అభాండాలు వేస్తున్నాడు, అయినా కూడా ఆయనకు చట్టం అలా వెళ్ళి చేసుకోవడానికి ఉండదు. ఒకవేళ అలా చేసుకున్నా ఈ పిల్లలకి ఇవ్వవలసిన ఆర్థిక సాయం, నీకు చూడవలసిన బాగోగులు చూడాలి, చట్టపరంగా చూడాలి. నీ హక్కులు నీకు ఉంటాయి. రెండోది మానవ ధర్మం ఉంటుంది కదమ్మా. సొసైటీ అంతా చూస్తూ ఊరుకుంటుంది అంటే ఏంటి? రూల్స్ రాసుకుని చట్టాల్లోని లొసుగులు వెతుక్కుంటూ సిగ్గుమాలిన చర్యలు చేసే వాళ్ళకి ఇంకేం చెప్తాం? ఇప్పుడు కాదు మేడం, 8 years నుంచి ఎఫ్ఐఆర్ లేని, ఇప్పుడు కొత్తగా ఎఫ్ఐఆర్ ఉందని. 8 years నుంచి ఏం చేసినావు? 8 years ఇప్పుడు నేను రెడ్ హ్యాండెడ్ సిద్దిపేటలో దొరకబట్టిన నిన్ను పెళ్లి చేసుకున్నావని. 8 years నుంచి నన్ను కూడా దొరకబట్టపోయినావు. దొరకబట్టి నన్ను ఏదో 10 మందిలో గుంజి నా పిల్లం ఇట్లా చేస్తుందని చెప్పేసి డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటుండే కదా. హరీష్ రావు గారిని ఇప్పుడు నేను కలిసినావమ్మా? హరీష్ రావు సార్ లేదు, మాజీ మంత్రి. అంటే సిద్దిపేట అన్నావు కాబట్టి అడుగుతున్నా. సిద్దిపేట అంటే అమ్మాయి అక్కడే మేడం. అమ్మాయి సిద్దిపేటలో దొరికిరు వీళ్ళు. సిద్దిపేటలో దొరికారు వీళ్ళ ఇల్లు ఎక్కడ ఇప్పుడు? సిద్దిపేటలోనా? సిద్దిపేటలోనే అమ్మాయిది. ఆయన లా ప్రాక్టీస్ ఇక్కడ హైకోర్టులో. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళిద్దరు. ఎవరిద్దరు? నువ్వు సరూర్ నగర్ లో ఉంటావు. సరూర్ నగర్, మేము నాగోల్.
నాగోల్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ కొత్త ఇల్లు ఎక్కడ ఉంది? మీ అత్త సేమ్ మామ నాగోల్, మా ఇంటికి వాటికి 2 కిలోమీటర్స్ తేడా అంతే, పక్క పక్కనే. 2 కిలోమీటర్స్ దూరంలోనే మీ అత్త మామ ముగ్గురు ఉన్నారు. మీ ఆవిడ ఆయన రెండో భార్య ఉన్నారు. లేదు లేదు, అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కనే పెట్టిండు. అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టిండు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేసుకొని ఇక్కడ తీసుకురాలేదు. ఈయననే అప్ అండ్ డౌన్ చేస్తుండు, ఇక్కడ నుంచి సిద్దిపేటకి అప్ అండ్ డౌన్ డైలీ. నేనేమో వీళ్ళ అమ్మ నాన్నతో ఉంటున్నా నేను అనుకుంటున్నా, ఈయన ఇక్కడ నుంచి డైలీ సిద్దిపేట అప్ అండ్ డౌన్ బస్లో. ఎప్పుడైనా ఆవిడతో మాట్లాడావమ్మా? ఆ రోజు రెడ్ హ్యాండెడ్ దొరికినప్పుడు మాట్లాడినా మేడం నేను. ఎట్లా దొరకడం అంటే ఏంటి? వాళ్ళిద్దరు ఒక చోట ఉన్నారు ఒక ఇంట్లో. మా అత్త, మా మామ, మా ఆయన, ఆ పిల్ల వాళ్ళ అమ్మ, 5 ఉన్నారు మేము పోయేసరికి ఇంట్లో. మా ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ పిల్ల ఇద్దరు కలిసి బయటకు వస్తున్నారు నేను పోయేసరికి. మా మామయ్య ఏమంటారు చపాతి తింటుండు, చపాతి తినుకుంటూ ముగ్గురు కూర్చున్నారు. నన్ను చూసి నవ్వుతున్నాడు మేడం మా మామయ్య, వచ్చినావా అని. అంటే దొరకబట్టద్దా, మీరు చేసేది మంచి పని చేసి దొరకబట్టినందుకు వచ్చినావా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. అంటే సరేలే అనేసి మమ్మల్ని చూసి పైకి వెళ్ళి అందరికి పైన రూమ్ ఉన్నది మేడం, పైకి వెళ్ళి దాచుకున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. బయటకు రా అంటే ఎవరు రారు. ఏందని తర్వాత మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇట్లా నువ్వు లేవు చనిపోయినావు అని చెప్పిర్రు, పిల్లలు హాస్టల్ ఉన్నారని చెప్పిర్రు, అందుకే పెళ్లి చేసుకున్నా అనేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మరి ఎట్లా కంటిన్యూ అవుతారు? ఇప్పుడు తెలిసింది కదా నిజం నువ్వు ఉన్నావని. ఇప్పుడు అంతా చూపించినట్టు మేడం, ఈ ప్రాపర్టీస్ అన్ని ఇల్లులన్నీ చూపించి అక్కడ ఊర్లో చూపించేసరికి ఎవరైతే ఆ పిల్లకి థర్డ్ మ్యారేజ్, ఇంతకన్నా మంచోడు ఉంటాడా, నేను లాయర్ని జడ్జిని అని వాళ్ళకి మాయమాటలు చెప్పినట్ట మేడం. ప్రజెంట్ నేను జడ్జిని, హైకోర్టు జడ్జిని, మన పిల్లకి ఎలాంటి బాధ రాదు, ఏది ఉన్నా నేను చూసుకుంటా అని మాయమాటలు చెప్పి దగ్గరుండి ఇక వాళ్ళు కనీసం సానుభూతి చూపించారమ్మా? సానుభూతి లేదు, వాళ్ళు సేమ్ చీప్ అంటే చీప్ క్యారెక్టర్ మేడం వాళ్ళ అందరి. ఆ పిల్ల థర్డ్ మ్యారేజ్ అంటేనే అర్థం చేసుకోండి మేడం ఇక ఇలాంటి వాళ్ళు. అంటే థర్డ్ మ్యారేజ్ అని తప్పట్టకూడదమ్మా. ఇప్పుడు రేపు నీకు మంచిగా రెండో పెళ్ళి అయ్యి ఎవడో మంచివాడు వచ్చాడు అనుకో, చేసుకోవచ్చు, అది కాదు అక్కడ విషయం. థర్డ్ మ్యారేజ్ చట్టపరంగా చట్టబద్ధంగా చేసుకుంటే అది వేరు. కానీ ఒక మనిషి ఉండగా ఇంకో మనిషిని ముంచేసి దొంగ పెళ్లి చేసుకోవడం అనేది తప్పు. తర్వాత పిల్లలు ఉన్నప్పుడు బాధ్యత విస్మరించడం అంతకంటే తప్పు. అందుకే అంటున్నా మేడం, పిల్లలు ఉన్నాక నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటే కొంచెమైనా ఎంక్వైరీ చేసుకోరా. నేను ఎందుకు చెప్పానంటే తల్లి, నువ్వు ఒక స్త్రీగా ఇంకో స్త్రీ కష్టాన్ని కూడా అర్థం చేసుకుంటావని. వాళ్ళ మెంటాలిటీ చీప్ మెంటాలిటీ ఉండొచ్చు, వాళ్ళు తెలుసో తెలియకో ఇందులో పడ్డారు. కానీ ఇక్కడ తప్పు మీ భర్తది 100% ఆయనది, వాళ్ళ అమ్మ నాన్నది. అమ్మాయిని ఏమనట్లే నేను, 100కి 200% మా హస్బెండ్ది, మా మామయ్యది, మా అత్తమ్మది. మాయమాటలు చెప్పి వాళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి అట్లున్నాయి ఇట్లున్నాయి వాళ్ళ మోసం చేసింది వీళ్ళే. కానీ వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసుకుంటే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నా. అట్లా ఇప్పుడు మరి అయితే నువ్వు కేసు పెట్టావు, లాయర్ని ఎవరైనా ఆశ్రయించావా నువ్వు? నీకు న్యాయం కావాలి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మేడం. మహిళా సంఘాలను ఆశ్రయించావా? అసలు నాకు తిరగడానికి డబ్బులే లేవు, అటు ఇటు వెళ్దామన్నా డబ్బులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఏమనంటే లాయర్ పెట్టుకోవాలంటే మనీ కావాలి, అటు ఇటు తిరగాలన్నా మనీ కావాలి. ఇలాంటి దానికైనా మనీ లేకుండా ఏ పని జరగట్లేదు. కొంచెం మీడియా వాళ్ళకి వస్తేనన్నా నాకు ఏమన్నా న్యాయం చేస్తారేమో అని మీడియాకి రావాల్సి వచ్చింది మేడం. చాలా దురదృష్టకరం అమ్మా. అందరి తరఫున నేను ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంటే ఒకటి, జరిగిన అన్యాయం జరుగుతోంది, అందరూ చోద్యం చూస్తూ కూర్చున్నారు, ఒకళ్ళు వచ్చి నడుం బిగించి ప్రశ్నించే వాళ్ళు లేకపోయారా అని. నీకు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు తల్లి? తమ్ముడు, అమ్మ. ఎవరు? నువ్వు తమ్ముడు ఇద్దరేనా? ఇంకెవరు అక్క చెల్లెలు ఎవరు లేరు? ఎవరు లేరు, తమ్ముడు నేనే. పిల్లల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? పిల్లల్ని ఏం చదివిద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడైతే నేను ఇంతవరకు అయితే ఏం అనుకోలేదు మేడం. ఇప్పుడైతే స్కూల్ అయితే బంద్ అయింది, 4 months నుంచి స్కూల్ ఫీజు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళ? ప్రైవేట్. ఎంతమ్మా స్కూల్ ఫీజు వాళ్ళకి? ఇద్దరు కలిపి 50,000 మేడం పర్ ఇయర్. అంటే నెలకి 4,000 దగ్గర ఇద్దరికి కలిపి. ఇప్పుడు ఇంకా ఒక 10-15 అట్లా కట్టాల్సింది బ్యాలెన్స్ ఉంది. అది పంపిస్తే అడుగుతున్నారు అనేసి మానేపించిన మేడం. అంతకుముందు కట్టిండు, నేను కట్టలే అనట్లేదు కానీ కట్టిండు, కానీ ఈ 5 months నుంచి పట్టించుకోవాలి. కానీ ఇంట్లో ఉండి ఏం చేస్తారమ్మా పిల్లలు? పొద్దు నుంచి ఏదో ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లోనే ఎక్కడో ఒకటి తిరగడమే సరిపో. ఈ టెన్షన్లలో నాకు ఏం చేస్తున్నా నాకే తెలియదు. కరెక్టే నేను చెప్పడం ఈజీ కానీ కరెక్టే అమ్మా. నువ్వు పడుతున్న కష్టానికి ఈ అంటే నెక్స్ట్ ఏంటో కూడా తెలియదు కదా. నెక్స్ట్ డే ఎట్లుంటుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అసలు. ఎక్కడి నుంచో కాల్స్ రావడము, బెదిరియడము, ఇట్లా అని జరుగుతున్నాయి అన్ని. పిల్లలని బయటకు పంపించాలంటే భయం అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఈ సీసీ కెమెరా చూపించే అవి కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయి నీ దగ్గర? ఉన్నాయి మేడం. వాళ్ళు నేను టార్చర్ పెట్టింది? టార్చర్ అదొకటే ఉంది మేడం, అదొక ఫుటేజ్. అది కొట్టిన ఫుటేజ్ ఓకే, బట్ ఇంకేమైనా టార్చర్ పెట్టినట్టు, ఇంకా అబార్షన్స్ చేయించినట్టు ఉంది మేడం ఫోన్. అవన్నీ ఏమిటి అంటే డాక్టర్ సర్టిఫికేట్లా? సర్టిఫికేట్ కాదు, నేనే ఒక ఫోటో ఉంది మేడం.
అబార్షన్ చేసుకోవాలంటే ఏం చెప్పేవారు? డాక్టర్ దగ్గర తీసుకెళ్లేవారా లేకపోతే మాత్రం అసలు నాకు తెలియదు మేడం. వాళ్ళు ఫస్ట్ అంతా వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత హాస్పిటల్ నడు అంటే వెళ్ళాలి వాళ్ళు ఎంబడి అంతే. అది వాళ్ళు ఏం చేస్తారో ఏ డాక్టర్తో మాట్లాడతారో అది ఏం చెప్పారు నాకు. పోదామంటే పోదాం, ఉండమంటే ఉండాలి అంతే. పల్లవి నీకు ఫ్రెండ్స్ ఉన్నారమ్మా? నాకా మేడం ఉండే పెళ్లికి ముందు నుంచి మీ కాలనీ నుంచి ఉండే కానీ ఇప్పుడు పెళ్ళైనాక బంద్ మేడం. అసలు మా అమ్మతోనే కాంటాక్ట్ ఉండను సరిగా. ఉన్న రిలేషన్సే అన్ని బంద్ చేయించింది మేడం. ఏంటమ్మా ఇది? బేబీ మేడం, పిండం. వాళ్ళు ఎన్నో నెలలో చేయించారు? 3 months అనుకుంటా. 3 months తర్వాత. అక్కడ పక్కన ఇంకో ఫోటో ఉంటుంది చూడండి. ఇంకోటి నేను ఉంటా చూడండి, నెక్స్ట్ పిక్ ఇదా? నేనే. ఏమన్నాలో అర్థం కావట్లేదు తల్లి. ఏం చెప్పదలుచుకున్నావు అమ్మాయి వాళ్ళ? ఏం లేదు మేడం, నాకు ఇట్లా నా పిల్లలకి నాకు ఏమైనా న్యాయం చేస్తారేమో అని అనుకుంటున్నా మేడం. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినా కొంచెం గవర్నమెంట్ తరఫున మాకు ఫస్ట్ తిననీకి ఫుడ్ లేదు మేడం. కొంచెం మాకు తిననీకైనా ఒక ఆధారం రోడ్డు మీద పడ్డాం మేడం. ప్రజెంట్ అయితే తిననీకి కానీ దేనికైనా కొంచెం మాకు హెల్ప్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నేను ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారికి చెప్పడం, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళకి, అలాగే హోంమంత్రి గారికి ఇది చేరవేయడం మా బాధ్యతగా టేకప్ చేసి ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటి మనిషి నేను అన్నట్టు మళ్ళీ ఆయన సాక్కుంటానని నేను దగ్గర పిలిచిన నమ్మకం లేదు. ఎందుకంటే తిన్నగా ఉండేవాడు, ముందే తిన్నగా ఉండేవాడు, తెలుసుకునేవాడు ఏదో స్టేజ్లో. ఇన్నేళ్లలో తెలుసుకునే వ్యక్తి అంత అసలు పసికందుల్ని, బంగారు తల్లుల్ని ఇద్దరిని అలా వదిలిచ్చేసేసి పిల్లల్ని నిన్నంత కష్టపెట్టిన ఒక మగవాడు మారతాడంటే అసలు నమ్మకం లేదు. కొత్తగా వచ్చిన ఆడపిల్ల కూడా ఏ పార్టీ సుఖపడుతుందో, దాన్ని ఇంకా ఏం చేస్తాడో ఎవ్వరికీ ఏం తెలియదు. చాలా అన్యాయం, చాలా అక్రమం జరుగుతుంది ఇది. కాబట్టి దీన్ని క్రమబద్ధీకరించాలి. అక్రమాలు జరిగినప్పుడు అక్రమం అంటే క్రమం తప్పేది. సమాజంలో ఇటువంటి పోకళ్ళు జరిగినప్పుడు తప్పకుండా ప్రశ్నించాలి. నీకు జరగాల్సిన న్యాయం జరగడానికి మా వంతు మేము పూర్తి కృషి చేస్తాం తల్లి. నేను కూడా మేడం చిన్న రిక్వెస్ట్, నాకు పోలీసుల తరపున కొంచెం ప్రొటెక్షన్ కావాలి మేడం. నాకు ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రాణభయం ఉంది నాకు, పిల్లలకి. ఇంకొకటి పోలీసులు కూడా కొంచెం వాళ్ళ మీద కఠిన చర్య కానీ పిలిపియడం కానీ. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి? ఉమెన్స్ పిఎస్ మేడం, ఉమెన్స్ పిఎస్. ఖచ్చితంగా మాట్లాడి షీ టీమ్స్, అలాగే కొంచెం విమెన్స్ వింగ్ స్వాతి లక్రా గారు, శిఖా గోయల్ గారు వీళ్ళతో మాట్లాడి తప్పకుండా. అండ్ ఇదే అంశంపై మనతో పాటు తరుణి సంస్థ స్థాపించి ఇలా ఆడపిల్లల్ని బాల్య వివాహాల బారిన పడకుండా అనేక సమస్యల నుంచి కాపాడిన మమతా రఘువీర్ గారు ఉన్నారు. డాక్టర్ మమతా రఘువీర్ గారితో మాట్లాడదాం. ఆవిడ యాక్టివిస్టు, ఉద్యమకారిణి. ఇటువంటి ఒక చాలా విషయాలలో ఆవిడ చాలా హెల్ప్ చేశారు చాలా మందికి. డాక్టర్ మమతా రఘువీర్, నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మమతా మ్యామ్, యాక్చువల్లీ ఫిజికల్గా మీరు ఇక్కడ ఉంటే చాలా బాగుండేది, కానీ వాళ్ళు లేరు కాబట్టి మీకు ఫోన్లో మాట్లాడుతున్నాం ఇలాగా. నాతో పాటు పల్లవి అని ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయికి బహుశా 26-27 ఏళ్ళు ఉంటాయి, అంతకంటే ఉండవు. 25 years. అయితే తనకిద్దరు ఆడపిల్లలు ఎంత బంగారు తల్లుల్లా ఉన్నారంటే, ఆ ఆడపిల్లల్ని ఆ అమ్మాయిలు పుట్టారని చెప్పి భర్త లాయర్ అయ్యి టార్చర్ పెట్టి ఇంట్లోంచి గెంటేయడమే కాకుండా అతను వెళ్ళి రెండో పెళ్లి చేసేసుకున్నాడు. వీళ్ళకి బ్రతకడానికి కూడా డబ్బు లేని పరిస్థితి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి రకరకాల బెదిరింపులు, 498 పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదట. వరుస పెట్టి పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారండి. ఇచ్చారండి, ఎఫ్ఐఆర్ కూడా అయింది. సో ఇప్పుడు ఏమవుతుందంటే తను అబార్షన్, తను వాళ్ళ మళ్ళీ ఆడపిల్లలు పుడుతున్నారని చెప్పి చాలా కఠినంగా 3-4 అబార్షన్లు కూడా చేయించారట తనకి. చేయించడమే కాకుండా చెప్పకుండా రెండో పెళ్లి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయితో అక్కడ సహజీవనం కొనసాగుతోంది. అయితే తినని ఆడపిల్లలు ఇద్దరిని ఇంట్లో పడేసి, ఇంట్లో ఒక వస్తువు కూడా లేకుండా, అంటే భోజనం, ఆహార ధాన్యాలు ఏమీ లేకుండా, ఆధారం లేకుండా వెళ్ళిపోయారు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళ మామగారు ఈ అమ్మాయిని తంతున్న విజువల్స్ కూడా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించాలి మమత గారు? ఒకటండి, తను ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు కదా, దాన్ని పర్స్యూ చేయడం కూడా ముఖ్యము. అరెస్ట్లు ఎందుకు చేయలేదు, 498 ఏదో
తను ఇచ్చిన ఎవిడెన్సెస్ ఏమేమి ఇచ్చారు, ఇప్పుడు అంటున్నారు కదా CCTV ఫుటేజ్ కానీ, తర్వాత తనకు ఎవరితో అయినా షేర్ చేసుకున్న విషయాలు కానీ, ఇవన్నీ కూడా ముందు అన్ని సాక్ష్యాధారాలు మనం రెడీ చేసుకుని పోలీసులకి ఇవ్వడం, మన దగ్గర ఒక కాపీ పెట్టుకుని వాళ్ళకి ఇవ్వడం ఒకటి. వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు, FIR అయ్యాక ఇంతవరకు ఛార్జ్ షీట్ చెయ్యలేదు అంటే ఈ విషయంలో ఖచ్చితంగా తను డైరెక్ట్ గా జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు అప్లికేషన్ పెట్టచ్చండి. అక్కడ వరకు కూడా వెళ్ళలేను అంటే మన లీగల్ సర్వీసెస్ అథారిటీలో కూడా తను అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోమని పోలీసుకి ఆర్డర్ ఇవ్వచ్చు. లేదు అంటే వాళ్ళని పిలిపించి మాట్లాడడం, కౌన్సిలింగ్ అయినా చేయించడం కోర్టే చేస్తుంది. ఇది చేయించుకోవచ్చు మనము. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇది మనకి నాంపల్లిలో ఉంది, సికింద్రాబాద్ లో ఉంది. మెయిన్ కోర్ట్స్ లోనే మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక చిన్న అప్లికేషన్ లాగా తన బాధ ఏంటి, ఇన్నాళ్ళు ఏం జరిగింది తన లైఫ్ లో అనేది రాసి ఏం కావాలి కోరుకుంటూ రాసిస్తే చాలు, వాళ్ళు చేస్తారు. పోలీసులు వినట్లేదు అంటే. అలా కాకుండా తను ఒక అడ్వకేట్ ని పెట్టుకుని డైరెక్ట్ గా ఫ్యామిలీ ఆర్థికంగా ఏమీ లేదండి తన దగ్గర. ఒక రూపాయి పిల్లలకు అన్నం పెట్టడానికి డబ్బులు లేవు ఈ రోజు. అంటే వాళ్ళు వీళ్ళు ఇచ్చే కూరతో అలా కొనసాగిస్తున్నారు లైఫ్. అండ్ పిల్లల్ని స్కూల్ నుంచి కూడా బయటకు తీసేసే పరిస్థితి, బికాస్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు కాబట్టి. అరే తను NGOs ఉన్నాయండి హెల్ప్ చేయడానికి, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళు నడుపుతున్న షెల్టర్ హోమ్ ఉంది, దాంట్లో చేరొచ్చు. నేను కావాలంటే మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. వాళ్ళ షెల్టర్ హోమ్ లో కూడా ఇమీడియట్ గా మనం చేర్పియచ్చు తను బయట ఉండలేను అంటే. అలాగనే పిల్లలకి కావాల్సిన హెల్ప్ కూడా మనము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా ఇప్పించచ్చండి. మ్యామ్ ఒక చిన్న సజెషన్ ఇవ్వండి, సూచన మాకు. ఈ పిల్లలు ఇప్పుడే మన కార్యక్రమంలో ఒక 2 నిమిషాల పాటు వచ్చాం, వాళ్ళ మొహాలు మేము తప్పకుండా బ్లర్ చేస్తాం, వాళ్ళని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయం. ఎనీ అదర్ సజెషన్స్ యూ హ్యావ్ మ్యామ్ వాళ్ళ ఐడెంటిటీస్ కి సంబంధించి? పిల్లల్ని ఇలాంటి విషయాల్లో మనం బయటకు తీసుకురాకూడదండి, తప్పనిసరిగా మనం చూపించకూడదు పిల్లలు మాట్లాడుతున్నవి అవన్నీ కూడా. బట్ మీరు పిల్లలు కనపడకుండా చెప్తాను అంటున్నారు, కానీ ఆమె డీటెయిల్స్ తెలుసు కాబట్టి ఆమె పిల్లలు ఎవరో కూడా తెలుస్తుంది కదా. అందుకని యూజువల్ గా పిల్లల్ని మనము చేయకుండా ఉండడమే మంచిది. కానీ బయటికి ఎక్కడికి రాకపోతే మమత గారు అసలు అంటే ఇలాంటి వాళ్ళ కథలు ఎన్ని వింటున్నామో. మనం ఊరికే నామకే వస్తే మహిళా దినోత్సవాలు జరుపుకుంటున్నామండి. ఒక లాయర్ అయిన వ్యక్తి, వాళ్ళ హస్బెండ్ ఒక లాయర్, ఆయనకు చట్టం తెలుసు, చట్టంలోని లొసుగులు కూడా తెలిసి ఇంతటి తప్పుకి ఆయన పాల్పడ్డాడంటే ఇంకా ఏం చెప్తాం మ్యామ్? అదే కంచె చేను వేస్తే అంటే ఇదేనండి. ఖచ్చితంగా ఏంటి అడ్వకేట్ అయ్యుండి ఆయనకు అన్ని తెలిసి దాన్ని వాడుకుంటున్నాడు అంటే ఆ లూప్ హోల్స్ ఏమున్నాయి. పోలీస్ కూడా ఒక అడ్వకేట్ అంటే కాస్త భయపడతారు కదా తొందరగా యాక్షన్ తీసుకోవడానికి. అవునండి. సో ఇవన్నీ కూడా తర్వాత 498 కూడా ఈ మధ్య నిర్వీర్యం అయిపోయింది బాగా. అది సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం కూడా సరైన ఆధారాలు ఉంటేనే వాళ్ళని అరెస్ట్ ఇలాంటివి చెయ్యొచ్చు. అది కూడా DSP స్థాయి అధికారి ఇన్వెస్టిగేట్ చేశాక అని ఇలా చాలా పెట్టేశారు. అందుకనే తను 2వ పెళ్లి చేసుకున్నాడనే రుజువు ఏదైనా ఉంటే మనము ఆ కేసు పెట్టచ్చండి. అది 494 కేసు పెట్టచ్చు మనము. 2వ పెళ్లి, మొదటి భార్య బతికుండగానే 2వ పెళ్లి చేసుకో, ఈమె మరణించిందని అబద్ధం చెప్పారట ఆవిడకి. ఆవిడకి తెలిసింది కదా ఇప్పుడు. దీంట్లో 7 ఏళ్ళు జైలు శిక్ష ఉందండి. అలాగనే ఆమె కూడా పెట్టచ్చు. నాకు తెలియకుండా మొదటి పెళ్లి ఉంది అని, ఇంకో పెళ్లి ఉంది బతికే ఉంది ఆవిడ అని తెలియకుండా దాచిపెట్టి చేసుకున్నందుకు అది సెక్షన్ 495 కింద వస్తుంది. ఆమె కూడా వేయించచ్చు ఒకవేళ ఆమె వేయాలి అనుకుంటే. సరే ఇవన్నీ కాకపోయినా తిను ముందు ఈ 494 అంటే ఇలా 2వ పెళ్లి చేసుకున్నాడంటే దానికి కూడా అన్ని ఇమీడియట్ అరెస్ట్ చేయొచ్చు, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. సో అందుకనే అది కూడా ట్రై చేయొచ్చు. 498 మనం ఎక్కువ ప్రూవ్ చేయలేము ఇమీడియట్ గా అని అంటే 494 అయినా తను ఆమెతో ఉంటున్నాడు అన్న చిన్న ఎవిడెన్స్ ఉన్నా చాలు.
ఏదైనా అతనితో ఆమెతో కాపురం చేస్తున్నట్లుగానో పెళ్ళైన ఫోటోలు కానీ ఏమైనా ఈమె సంపాదించగలిగితే రెండో పెళ్లి ఫోటో, రెండో పెళ్లి ఫోటో ఉంది మ్యామ్, నేను చూస్తున్నాను ఇప్పుడు తన ఫోన్ లో. తప్పకుండా అది వేరే కేసుగా పెట్టమనండి పోలీస్ స్టేషన్ లో. రైట్ మ్యామ్. 494 సెక్షన్ కింద అది వేరే కేసు పెట్టమనండి. వాళ్ళకి ఈవెన్ బెయిల్ కూడా రావడం హక్కు ఉండదన్నమాట దాంట్లో. రైట్ మ్యామ్. అది కూడా 7 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. అదైనా పెట్టమనండి. ఒకటి ఆమె ఇమ్మీడియట్ గా చేయాల్సింది, ఇప్పుడు 2-3 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. మై చాయిసెస్ ఫౌండేషన్ వాళ్ళు ఒక షెల్టర్ హోమ్ నడుపుతారు. తను నిలవ నీడ లేదు అంటే అక్కడ వెళ్ళి ఉండొచ్చు. పిల్లలకి కూడా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. కానీ ఆ డీటెయిల్స్ అన్ని రైట్ మ్యామ్, రైట్ మ్యామ్. అలాగే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ మన DLSA వెళ్ళడం, లీగల్ ఎయిడ్ తెచ్చుకోవడం, ఒక అడ్వకేట్ ని అలొకేట్ చేస్తారు ఆమెకి. ఆ అడ్వకేట్ ద్వారా అన్ని కేసులు ఆమె ఫైల్ చేసుకోవచ్చు. అదొక హెల్ప్ అవుతుంది. అలాగనే ఈ 498 లో ఏం జరగట్లేదు, నాకు ఏదైనా న్యాయం చేయండి అని అడగచ్చు. అలాగే పిల్లల కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుందండి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఏదైనా ఉంటే ఆమె నా నెంబర్ ఇవ్వండి, కాంటాక్ట్ చేయమనండి. డెఫినెట్లీ అని హెల్ప్. బోల్డ్ అంత ధైర్యం చెప్పారు డాక్టర్ మమతా రఘువీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీలాంటి వాళ్ళు ఉండబట్టి, అంటే ఈ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో, చట్టం అన్నీ ఉంటుంది, న్యాయ వ్యవస్థ ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ జాయినింగ్ అస్. అవునండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యు ఆల్. సో అది చూసారు కదమ్మా డాక్టర్ మమతా రఘువీర్ గారు. ఒకసారి ఇది వింటారా మేడం? చిన్న రికార్డ్. ఏంటమ్మా ఇది? మా హస్బెండ్ మాట్లాడింది. కుక్క కూడా కంటే కూడా కంటాం. పిల్లల్ని కనంత మాత్రాన నీ బాధ్యతనం చేయాలంటే నాతో కాదు. పిల్లలు మస్తు మంది కంటారు, ఇచ్చి పెడతారు. నువ్వు కానీ ఇచ్చి పెట్టలే, నువ్వు కానీ ఇచ్చి పెడతలేవా ఎవరిని? వాళ్ళని, పిల్లల్ని ఏడిచి పెట్టినా ఇచ్చి పెట్టే మరి వాళ్ళు గట్టెత్తుకుంటారు. మరి ఎట్లుంటారు? మంచిగా ఉండాలి. పో గుర్తుపోయి పని చేసుకొని బతుకు పో. డ్యూటీ చేసి సాత కదా, ఇంత పని చేయని సాత కాదు, డ్యూటీ చేయని కూడా సాత కదా నీకు? శాత కాదు మరి. నాకు 5-6 ఆపరేషన్లు అయినాయి. నాకు శాత కాదు మరి. నాకు నడుము పని చేయదు. ఆపరేషన్ మరి 20 మంది 20 ఆపరేషన్ మరి నేనేమని చెప్పుకోవాలి? అంటే ఇప్పుడు నేను పని చేసుకొని వాళ్ళని చదువుకోవాలా? పని చేసుకోగా తప్పు లేదు. ఎవరైనా పని చేసుకొని అంటే పనికి వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకు? వాళ్ళని చదువుకోవాలి. ఆయన ఇంకొక భార్యను చేసుకొని నిమ్మలంగా ఉంటాడు, నీ పని చేసుకొని వీళ్ళని చదువుకోవాలన్నట. అట్లా ఉంది ప్రపంచం. మీరు పని చేసుకుంటారు లేదా అది మీ ఇష్టం, అది వేరే సంగతి. కానీ నువ్వు వెళ్ళి బతుకు నేను ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే అది తప్పకుండా ఉల్లంఘనే. కుక్కలు కూడా అన్నట్టుగా అంటారు, కుక్కలు కూడా అంటాయి. ఎంత అంటే అది ఇప్పుడు దీనికి ఇంకా ఆది అంతు లేదమ్మా. ఇది ఒక అగౌరవం పరిచే ఈ వ్యక్తి మళ్ళీ కావాలనుకుంటావు ఏంటమ్మా నువ్వు? పిల్లల గురించి ఆలోచన చేస్తున్నాం. పిల్లల గురించి ఖచ్చితంగా ఆయన చేసింది తప్పు చట్టపరంగా. ఇప్పుడు మమతా రఘువీర్ గారు చెప్పారు, వ్యవస్థ నీకు తప్పకుండా నీకు జరగవలసిన న్యాయం జరిగేలాగా చూడాలి, తప్పకుండా అది బాధ్యత. కానీ ఒక్కసారి నువ్వు లైఫ్ ఆలోచించుకుని, నువ్వు ధైర్యం తెచ్చుకుని, ఆరోగ్యం మీద తెచ్చుకోకుండా మనసు చాలా నిమ్మడంగా ఉంచుకుని, ఆడపిల్లల కోసం బాగుండాలి పల్లవి. వాళ్ళ కోసమే మేము ఎంత చేసుకున్నాం. పోరాటం ఆపద్దు, కానీ అలాగని నువ్వు నిర్వీర్యం అయిపోద్దు. లేదు, ఖచ్చితంగా పోరాడాలి. వీళ్ళ టార్చర్కి అసలు ఎప్పుడో పోవాల్సిందే. నేను ధైర్యంగా ఉండి నాదేందో నేను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఇట్లున్నా. నేను ఇప్పటికైనా నేను వాళ్ళని వదిలిపెట్టాను. నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటాను మేడం, కంపల్సరీ. అండ్ ఈ అమ్మాయికి రక్షణ ఇవ్వవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థది, చుట్టుపక్కల ఉండే సమాజాన్ని కూడా. ఎందుకంటే ఇంటిపైకి ఆల్రెడీ కొంతమంది వచ్చారు కొన్ని 2-3 సందర్భాల్లో అని చెప్తుంది. కాబట్టి రేపటి రోజున ఏ చిన్న అపశృతి జరిగినా కూడా దానికి కారకులు ఎవరవుతారంటే పోలీస్ వ్యవస్థ. బికాజ్ పోలీసులను ఆశ్రయించింది. అలాగే ఆ చుట్టూ ఉండే సమాజం కూడా ఒక కన్నేసి ఉంచి మన ఆడపిల్లగా చూసుకోవాలని చెప్పి మేము కూడా వేడుకుంటున్నాం. పల్లవి, నీకు తప్పకుండా న్యాయం జరిగేలాగా అన్ని సమకూరుతాయని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలమ్మా. టేక్ కేర్.